నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. రాళ్ళు రప్పలు ముళ్ల పొదలతో ఏళ్లుగా సాగులేక పాడయున్న భూములు అవి. కాని నేడు పచ్చని పంటలతో సస్యశ్యామలమవుతున్నాయి. పట్టుదలతో కృషి చేస్తే రాళ్ళు నేలలో సైతం సిరులు పండించవచ్చని ఓ అధికారి నిరూపించారు. ఏళ్లుగా వాడికలో లేని అసలే రైతుకి పనికి రావనుకున్న భూములను వ్యవసాయానికి అనువుగా మార్చి రైతుల కళ్ళల్లో కొంత కాంతులను తీసుకువచ్చారు. ఇంతకీ ఎవరా అధికారి? రైతుల కోసం ఆయన చేసిన కృషి ఏంటో ఇవాల్టి మన పాడి పంటలు కార్యక్రమంలో చూసేద్దాం పదండి. పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా, నా తెలంగాణలోనా. తెలంగాణ ఉద్యమం టైంలో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది. తెలంగాణలో వ్యవసాయం గ్రామాల అభివృద్ధి ఎంత వెనుకబాటు పడిందో ఆ పాట నిదర్శనంగా చూపించింది. కానీ గుట్టలను కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఎలా మార్చాలో ఒక యువ అధికారి స్వయంగా చేసి చూపించాడు. అతను చదివింది ఎంటెక్, కానీ పంచాయతీ సెక్రటరీ అయ్యారు. గ్రామాల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని ఒక నమ్మకంతో పంచాయతీ సెక్రటరీ అయ్యారు. స్టేషన్ గన్పూర్ మండలం అక్కన్నపల్లిగూడెం గ్రామానికి పంచాయతీ సెక్రటరీ అయ్యి వెంటనే ఇక్కడ గ్రామంలో ఉన్న గుట్టను వ్యవసాయానికి అనుగుణంగా మార్చి రైతులకు ఇప్పుడు సాగు తీసుకొచ్చిన పరిస్థితి. అసలు అతనికి ఆలోచన ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం అక్కపల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు భారత అవినాష్. ఈయన చదివింది ఎంటెక్, కానీ గ్రామీణ భారతం, సామాజిక అంశాలపై ఆర్థికవేత్తలు రాసిన వ్యాసాలను బాగా చదివేవారు. ఈ క్రమంలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మూసాయిదా రూపకర్తలో ఒకరైన జాన్ డ్రిడ్జ్ రాసిన వ్యాసం అతన్ని ఎంతగానో ఆలోచింపజేసింది. జార్ఖండ్లోని పంట పొలాల గట్ల వెంట మామిడి సాగు చేయడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం ఎలా వస్తుందో ఆ వ్యాసంలో చదివారు అవినాష్. అదే స్ఫూర్తితో బీడు భూముల్ని వ్యవసాయానికి అనువుగా మార్చి రైతులకు ప్రయోజనకరంగా మార్చాలని సంకల్పించుకున్నారు. నా పేరు భారత అవినాష్. నేను ఈ అక్కపల్లిగూడెం గ్రామం గన్పూర్ స్టేషన్ మండలం జనగాం జిల్లాలో 2019 నుంచి పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎంటెక్ చేసినా కూడా ఎక్కువగా సామాజిక ఆర్థికపరమైనటువంటి అంశాలను బాగా ఇంట్రెస్ట్ తోటి చదవడం వల్ల, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ కానీ యోజన లాంటి మ్యాగజైన్స్ ఎక్కువగా చదవడం వల్ల మనం కూడా గ్రామాలకు ఏదైనా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జాబ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు 2019లో జాబ్ రావడం జరిగింది. 2019లో పంచాయతీ సెక్రటరీగా. నా అదృష్టం ఏంటంటే నేను ఎంచుకున్న అక్కపల్లిగూడెం గ్రామానికి తెలంగాణ మూమెంట్లో వేసిన శ్రీకృష్ణ కమిటీ ఇక్కడికి రావడం అదొక చారిత్రాత్మక అంశంగా భావించి ఇక్కడికి ఎట్లయినా శ్రీకృష్ణ కమిటీ వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లయినా తెలంగాణ వస్తే ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనము ఉపాధి హామీలో ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టడం జరిగింది. మళ్ళా ఇంకొక కారణం ఏంటంటే ఈ ఊరు మధ్య నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాలు, దేవాదుల కెనాల్ పోతుంది కాబట్టి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా వ్యవసాయ కుటుంబాలే. 120 కుటుంబాలు ఉన్నాయి. ఆ 120 కుటుంబాలు కూడా వ్యవసాయ కుటుంబాలే కాబట్టి రైతులకు భూమి సాగులోకి తేవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ తేవడం జరిగింది. దానికి ప్రొఫెసర్ జాన్ డ్రీజ్ ఆయన ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ రూపకల్పనలో, బిల్ డ్రాఫ్టింగ్ రూపకల్పనలో ఒక మెంబర్గా పనిచేశారు. అట్లాగే ప్రొఫెసర్ హనుమంతరావు అని ప్రముఖ తెలంగాణవాది, తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ ఆర్థికవేత్త, ఆ ఇద్దరి స్ఫూర్తితోటి మనము ఈ సాగు భూములను, బీడు భూములను సాగులోకి తేవడం జరిగింది. దానిలో భాగంగా 2022 నుంచి మనం ఈ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం 2024-25లో వీళ్ళకి సంబంధించి మేడద రేణుక కానీ, తర్వాత పెండ్లి కుమారస్వామికి సంబంధించింది, తర్వాత పెండ్లి మల్లయ్యకి సంబంధించినటువంటి భూమి కానీ, తర్వాత పెండ్లి రాజుకు సంబంధించిన భూమిని మనము బీడు భూమిగా మనం వచ్చినప్పుడు మనం ఎట్లాగైతే అక్కడ మనకు కనబడుతూ ఉంది అట్లా దాన్ని మనము జంగిల్ క్లియరెన్స్ కింద చెట్లను అన్నిటినీ కొట్టించి, అట్లాగే వాళ్ళ
ఉన్నటువంటి రాళ్లను పెద్ద పెద్ద రంధ్రాలు తీసి వాటిలో వేసి అట్లా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. దానికి నిదర్శనం మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ పత్తి పంటను. ఇక్కడ మేడిద రేణుక పత్తి పంట దాదాపు ఎకరం సాగు చేసింది. అక్కడ పెళ్లి రాజు కూడా సాగు చేసిండ్రు. మిగతా రైతులు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. తనకు వచ్చిన ఆలోచన మొదట రైతులతో పంచుకున్నారు. అయితే రైతులెవరూ అది నమ్మలేదు. రాళ్లు రప్పలుగా ఉన్న భూమిని వ్యవసాయానికి అనువుగా మార్చాలంటే లక్షలు ఖర్చవుతుందనుకున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదన్నారు. ఒకవేళ డబ్బులు ఖర్చు చేశాక పంటలు పండకుంటే తమ పరిస్థితి ఏంటి అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అప్పుడే అవినాష్ కు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గుర్తొచ్చింది. బీడు భూముల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే రైతులకు న్యాయం జరుగుతుందని ఆలోచించారు. వెంటనే రైతులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వారిలో నమ్మకాన్ని పెంచారు. ఆ నమ్మకమే రైతులను అవినాష్ ను గెలిపించాయి. ఎవరూ ఊహించని విధంగా రాళ్ల నేలలు సాగుకు అనువుగా మారాయి. ఆ భూములే ఇప్పుడు రైతులకు సిరులు కురిపించే కల్పవల్లిగా మారాయి. నేను ఇప్పటివరకు 10-12 ఎకరాల వరకు ఈ ఊర్లో కొత్త వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావడం జరిగింది. అన్నీ కూడా పంట వేసుకున్నారు. అందరు కూడా మంచి సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్క రైతు నేను 2022లో ఫస్ట్ మొదలుపెట్టిన రైతు, ఆ రైతుకు చాలా థ్యాంక్స్. ఆ రైతు ఒకవేళ ఒప్పుకోకపోతే నాకు ఈ ఐడియా రాకపోవు. ఆయన పేరు అనుముల అశోక్. ఆయన ఫస్ట్ ఎకరం భూమి సాగు చేసినాం. ఆయన ఇప్పుడు 5వ పంట వేస్తున్నాడు, వరి వేస్తున్నాడు. దాదాపు 4 లక్షల రూపాయలు సంపాదించినామని ఆయననే చెప్పిండు. అది సంతోషం. ఎందుకంటే మేము గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేడిద రేణుక ఉంది, మహిళా రైతు. ఆమెకి ఇక్కడ నీటి వసతి లేదు. వర్షాధారం మీదనే పంట పండే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మనము ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఆలోచించి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన స్కీమ్లో భాగంగా అక్కడ మీకు ఇంకా కొద్దిగా ముందు వెళ్తే అక్కడ వెస్ట్ ల్యాండ్ ఉంది. అందులో మనం ఏం చేస్తామంటే ఈ 75 మీటర్ల పొడుగు 75 మీటర్ల వెడల్పుతోటి ఈ యొక్క పర్కులేషన్ ట్యాంక్స్ 2 తీయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఆ గుట్టపై నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా అక్కడ స్టోర్ అయ్యి అక్కడ నీటి మట్టం పెరగడంతో పాటు రైతులకు నీటి గోస కూడా తీరే అవకాశం ఉంటుంది. ఒకనాడు పల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోన అని పాడుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు గుట్టలు కూడా మేము పిండి చేసి ఉపాధి కల్పించి కూలీలకు మేము ఇక్కడ పత్తి పంట వేసినాం. అది సంతోషం. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ వస్తే గర్వంగా చూపెడతాం. ఇక్కడ మేము తెలంగాణ వస్తే ఏం జరిగింది అనే విషయాన్ని మేము గర్వంగా చూపెడతాం. ఈ సక్సెస్కి అంతటికి ఈ ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఊరి ప్రజలు. ఇక్కడ నేను చాలా ప్రయోగాలు చేసేదానికి అవకాశం దొరికింది. ఎందుకంటే వాళ్ళంతా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి వాళ్ళకు కొత్త సాగు భూమిని తీసుకురావడం. తర్వాత మీరు చూస్తున్నారు ఇప్పుడు గెట్ల సమస్య కూడా రాకుండా ఆ గెట్ నుంచి ఆ గెట్ దాకా ఈ ఉపాధి హామీలోనే హార్టికల్చర్ ప్లాంటేషన్ కూడా కొబ్బరి తోటలు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఆ హార్టికల్చర్ ప్లాంటేషన్ చేపట్టడానికి ప్రధాన కారణం జాన్ రీస్. అసలు ఈ సక్సెస్ స్టోరీ రావడానికి ఇంత పేరు రావడానికి నేను ఒక 4 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. అట్లా వివిధ మీడియా సంస్థలు కావచ్చు, వివిధ పత్రికాధిపతులు ఫోన్ చేస్తున్నారు. ఇంత చిన్న ఊరుకు ఇంత పెద్ద పేరు రావడంలో గ్రామస్తుల పాత్ర చాలా ఉంది. నాకన్నా గ్రామస్తుల పాత్ర చాలా ఉంది. ఏ పంటలు సాగు చేస్తున్నారు? వాళ్ళు వరి వేస్తున్నారు, కందులు వేస్తున్నారు, పత్తి వేస్తున్నారు, తర్వాత పొగాకు కూడా వేస్తున్నారు ఎక్కువగా. భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే చుట్టూ ఇక్కడ మనము కొబ్బరి తోటలు మేము కొబ్బరి తోటల మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా 2024-25లో ఏం చెప్పిందంటే హార్టికల్చర్ ప్లాంటేషన్లో ఒరిస్సా, తెలంగాణ 2 రాష్ట్రాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయని. సో దానిని మనము ఉపాధి హామీ ద్వారా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో రైతులను ప్రోత్సాహం చేసి రైతుల యొక్క సహకారంతో వాళ్ళ గెట్ల వెంబడి మనం కొబ్బరి తోటలు కూడా పెట్టించి ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు చూసిండ్రు అది రాళ్ళు ఉన్నాయి, ఇంకా కూడా రాళ్ళు ఉన్నాయి. అయినా కూడా ఒక్కొక్క మొలక ఎట్లా మొలకెత్తింది అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ మనకు తెలంగాణలో మొత్తం 47% ఎర్రచెక్క భూములే ఉంటాయి. అక్కపల్లిగూడెం కూడా మొత్తం ఎర్రచెక్క భూములే. ఏ పంట వేసినా పండుతుంది. కాబట్టి ప్రయోగాలకు ఒక
ఆలావాలంగా ఒక ప్రయోగశాలలాగా అది పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఏమొద్దండి, కానీ మేము అనేది ఏంటంటే ఉపాధి హామీని ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి, ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఎందుకంటే తెలంగాణకు ఉండేటువంటి ఉద్దేశం అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఉపాధి హామీని తమ చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా రాష్ట్రాలకు కనుక స్వయం నిర్ణయ అధికారం ఇస్తే ఏ ప్రాజెక్టులు చేయాలో వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. ఇప్పుడు నేను పర్కులేషన్ ట్యాంక్స్ అని చెప్పిన, ఎందుకు అంటే ఈ తెలంగాణ బతుకంతా కూడా చెరువులు తర్వాత కుంటల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో కాకతీయులు ఇచ్చినటువంటి గొప్ప సంపద 46,000 చెరువులు తవ్వించినారు. అది 11వ శతాబ్దంలో 46,000 చెరువులు తవ్వించినారు. దాంట్లో గత ప్రభుత్వం 28-30,000 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా సాగులోకి అంటే దానికి స్టోరేజ్ కెపాసిటీ పెంచడానికి ప్రయత్నం చేసి పూడిక తీయడం ద్వారా అదే ప్రయత్నాన్ని ఇక్కడ కూడా మేము కూడా చేస్తాం. ఇక్కడ కూడా 4-5 ట్యాంకులు నిర్మిస్తే ఆ రైతులకు నీటి సమస్య తీరడంతో పాటు నీటి మట్టం కూడా పెరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఒక భూపరివేష్టిత రాష్ట్రం, అంటే తెలంగాణలో సముద్ర మార్గం కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ సముద్ర సరిహద్దు కానీ లేదు. సో కాబట్టి మేము వ్యవసాయానికి దేని మీద ఆధారపడతాం? చెరువుల మీద, కుంటల మీద ఆధారపడతాం. తెలంగాణలో మీరు ఎక్కడైనా పోతే కుంట మీద పోషమ్మ, మైసమ్మ, పొలమ్మ అని అంటారు. అంటే ప్రతి ఊర్లో కూడా ఒక కుంటనో ఒక చెరువో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇంత చారిత్రక అవగాహన ఉన్నది కాబట్టి ఈ పనులు చేయగలుగుతున్నామని నేను అనుకుంటున్నాను. కేవలం వరి పంట మాత్రమే కాకుండా పత్తి, పొగాకు, కూరగాయలతో పాటు మామిడి పంటలను రైతులు పండిస్తున్నారు. అంతేకాదు అదనపు ఆదాయ మార్గాలను సైతం చూపిస్తున్నారు అవినాష్. రైతు కూలీలను రైతులుగా మార్చి వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తూ సంతోషపడుతున్నారు. రాబోయే కాలంలో మరికొంత బీడు భూమిని సాగులోకి తీసుకురావడమే తన లక్ష్యమంటున్నారు. ₹1 కూడా ఖర్చు లేకుండా తమ బీడు భూములను పంట సాగుకు అనుగుణంగా మార్చిన పంచాయతీ కార్యదర్శి అవినాష్ పై గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి ప్రేమల మాకు ఎకరం అంతా గుట్టున్నది. ఆ గుట్టను మేము ఇప్పుడు అవినాష్ సార్ తోటి చెప్తే 1/2 ఎకరం అంతా సాపు చేసిండు. 1/2 ఎకరం అంతా పత్తి పెట్టుకున్నా. ఇంకొక 1/2 ఎకరం ఉన్నది, దాన్ని సాపు చేయాలని మేము అంటాను అవినాష్ సార్ తోటి. చేత్త సారు అని బతిలాడితే చేతం తీసారు అంటాడు. ఆ సారు చేతం తీ అంటాడు. దాన్ని పంట పండించుకుంటున్నాం. ఎన్ని రోజులు కూలి పోయేది, ఇప్పుడు దాంతో చేసుకుంటున్నాం. సార్కు ధన్యవాదాలు. అయితే మాకు ఒక ల్యాండ్ గుట్టే ఉండదు, ఎక్కడ ఏం లేదు. నేను అప్పుడు మేకల మెప్పుకుంటా ఉండేది ఎప్పటికీ రోజు. అయితే చూస్తుంటే సార్ ఉండి కదా మీరు ఉండేది కదా ల్యాండ్ సారు అవినాష్ సారు చెప్పిండు. అయితే ఇది తీసుకొని దాని భూమి సాగులోకి తెచ్చిండు. ఫస్ట్ మాడే ప్రారంభం చేసిండు. ఇంతలో అలా వరి పెట్టిన నీళ్ళు కూడా ఉన్నాయి. మాకు ధన్యవాదాలు సార్ చేసినందుకు. ఇంతవరకు ఆ సార్ వచ్చిన కాంచి మాకు మంచి ఎకరం భూమి మళ్ళీ బయట చేసుకోవాలంటే ఒక 4-5 లక్షలు పెట్టే ఖర్చు తప్పింది మాకు ఎప్పటికిప్పుడు ఆ సార్ దయ వల్ల. లేకపోతే సార్ ఇప్పుడు మేము ఒక 5-6 ఏళ్ళ కాంచి అనుకుంటాను, కానీ ఈ రోజు వచ్చింది 2025లో మాకు ఆ పని గుర్తించినందుకు సార్కు ధన్యవాదాలు. ప్రస్తుతం అయితే ఇంకా మీకు ఇంకో ఎకరం ఉన్నాయి, ఇంకా దానికి ఇంకో సాగులో ఇంకా చేయాలనుకుంటాను. సార్తో చేయాలని చెప్తున్నా. ఇంకో ఎకరం ఉన్నాయి మీరికి, ఇంకా దానికి కూడా నాకు రూపాయల కింద మళ్ళీ ఎకరం మళ్ళీ వచ్చేసారి పెట్టాలని కోరుతున్నా ప్రభుత్వాన్ని. నా పేరు మేడద రేణుక. నేను ఎప్పటికీ కూలీకి పోయేదాన్ని. నేను డైలీగా ఎప్పుడు మాకు భూమి ఇట్లా ఏం లేదు, మాకు ఒక గుట్ట తప్ప ఏం లేకుంటున్నది. ఆ ఎకరం భూమి మాకు ఈ ఊళ్ళే అభిలాష్ సారు మాకు ఒక ఆధారంతో వచ్చి ఇట్లా గుట్టలు ఉన్నాయి సారా అని మేము ఒక మాట చెప్తే సరే అమ్మా అని 100 రోజుల పని కింద మాకు చెట్లు ఇట్లా అన్నీ తీపిచ్చి చేసిండు. మాకు ఆ సారు రాళ్ళు చెట్లు అవన్నీ కొట్టి సాలు వేసి మాకు ఎకరం భూమి తేలతట్టు వేసిండు. అభిలాష్ సార్కి మాకు వందనాలు. 100 రోజుల పని కింద మొత్తం ఎకరం భూమి తేలతట్టు సారు వేసిండు. ఇప్పుడు మేము మంచిగా దున్ని చేసి మేము పత్తి గింజలు పెట్టుకున్నాం. మాకు పత్తి మంచిగా ఎత్తుగా మంచిగానే పెరిగింది. కానీ మాకు వాటర్కు నీళ్లు లేవు, బోరు లేదు, బావి లేదు. మేము దానికోసమే సార్ని అది తీసి చేయమని మేము సార్ని కోరుతున్నాం. సారు కూడా చేస్తా అని సారు కూడా అన్నాడు. చూసారు కదండి, అన్ని వసతులు ఉండి అన్నీ అనుకూలంగా ఉంటేనే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రోజుల్లో ఎంటెక్ చదివి పంచాయతీ సెక్రటరీ అయ్యి ఏదేమైతే నాకేంటని చెప్పి జాబ్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితిలో నా దేశం కోసం, నా గ్రామం కోసం ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆలోచన వచ్చి
అవినాష్ అనే యువ అధికారి పంచాయతీ సెక్రటరీ ఇక్కడ అక్కపల్లిగూడెంలో గుట్టను చదును చేయించి వ్యవసాయాన్ని అనుకూలంగా మార్చిన పరిస్థితి. ఇక్కడ రైతులు కూడా ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము అనుకోలేదు ఈ గుట్ట మేము చదును చేసుకుంటామని, అది అసలు ఎవరికి ఉపయోగపడదు అనుకున్నాం. కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మేమే దీన్ని చదును చేసుకున్నాం. సార్ ఇచ్చిన సలహాలతో మేము ఇప్పుడు దాని పంట పండించుకుంటున్నాం. గతంలో మేము రైతు కూలీగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి ఎకరం భూమి కాస్త వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం అందిస్తే మరింత సాగులోకి తీసుకొస్తాం. మరొక ఏడాది సమయం ఇస్తే మరొక ఎకరం నుంచి ఎకరం వరకు కూడా మనిషి చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూశారు కదండి, రాళ్ల నేలల్లో కూడా సిరులు ఎలా పండించాలో యువ అధికారి అవినాష్ చేసి చూపించిన పరిస్థితి. ఇది చాలామంది అధికారులతో పాటు రైతులకు కూడా ఆదర్శంగా నిలవాలని మెగా9 కూడా కోరుకుంటుంది. రైతు కూలీలను రైతులుగా మార్చి వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్న అవినాష్ ఆశయం ఎంతో గొప్పది. ఇలాంటి అధికారులు ఊరికి ఒక్కరుంటే బీడు భూములన్నీ బంగారు పంటలతో సస్యశ్యామలంగా మారుతాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కథనం మీలోనూ స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో, రైతుల విజయ గాథలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.